హాయ్ వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్ అడ్రస్ తెలుసు కదండి, మొత్తం ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుందండి. మా ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ బ్లూ కలర్ బోర్డులో ఉంటుంది. సో మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు 100 ఫీట్ రోడ్లో వస్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి యువర్ కార్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి రత్నదీప్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని పార్క్ అండ్ సేల్ ప్రాసెస్ ఉంటుందండి. వెహికల్ ఏదైనా సరే వెహికల్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు మా దగ్గర పార్క్ చేసి వెళ్తారు. మేము ఏంటంటే వెహికల్ అన్ని సర్టిఫైడ్, మొత్తం వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సర్టిఫైడ్ మీన్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఇంజన్, డాక్యుమెంట్స్, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ ప్రతిదీ కూడా వెహికల్ అనేది చెక్ చేసిన తర్వాత సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే కస్టమర్ వచ్చిన తర్వాత వెహికల్ ఏదైనా నచ్చిందంటే మనం టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడిస్తాము. జస్ట్ ఓన్లీ మాది కమిషన్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. 2.36 అండి, లక్షకి 2,360 రూపాయలు ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు ఈ వీడియోలో ఏదైనా సరే మీకు జెన్యూన్గా కస్టమర్లు పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ వీడియోలో ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేసే ప్రయత్నం అయినా చేయండి, లేదంటే కాల్ చేసే ప్రయత్నం అయినా చేయండి. సో ఎందుకంటే డైలీ 10 to 20 కార్స్ మా దగ్గర ఎవ్రీడే స్టాక్ అనేది సేల్ అవుతూ ఉంటుంది. సో ఈ వెహికల్ ఈరోజు అవైలబుల్ ఉంటున్నంత మాత్రాన రేపు అవైలబిలిటీ ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే సెల్లర్ అవుట్ చేయొచ్చు, లేదంటే కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు వెహికల్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఎందుకంటే మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటి మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంది. ప్రైవేట్ వచ్చేసి 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్ వచ్చేసి 90 పైసా ఉంటుంది. దానికి కంపల్సరీ సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. వెహికల్ కాస్ట్ మీద అరౌండ్ 70% లోన్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకు జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు వెహికల్ ఏదైనా నచ్చిందంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించే ప్రయత్నం చేయండి. దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ అండ్ టెల్లింగ్ 9951152399 అండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు 2,50,000 నుంచి అరౌండ్ 20 lakhs 30 lakhs కార్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వాటి ప్రైజెస్ ఏంటి, వాటి మోడల్స్ ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గో. ఇక్కడ చూసుకుంటే హ్యుండై i20 వెహికల్ సార్. మా దగ్గర ఎనీ టైం వచ్చేసి హ్యుండై i20 వెహికల్స్ వచ్చేసి అరౌండ్ 10 to 15 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందండి. అంటే 2010 మోడల్ నుంచి 2020-22 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 4 lakhs బిలో చూసే వాళ్ళకు, డీజిల్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆస్ట్రా అంటే మనకి ఇందులో మనకు 2 air bags కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ABS, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు తక్కువ బడ్జెట్లోనే ఇవన్నీ ఫీచర్స్ ఉన్న కార్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000 నుంచి 3,80,000 అండి. 3,60,000 నుండి 3,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హ్యుండై ఎలైట్ i20 సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ నుంచి 2020 మోడల్ వరకు మనకు సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. సో పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు. ఇదైతే కన్నా మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5 lakhs బడ్జెట్లో వరకు ఉండొచ్చండి. ఇది హ్యుండై ఎక్సెంట్ వెహికల్ సార్. సో ఈ వెహికల్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మైలేజ్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రాండ్ ఐటెం తీసుకోవాలని అనుకున్న వాళ్ళకైతే ఎక్సెంట్ వెహికల్ కూడా చాలా బెస్ట్ ప్రిఫరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను చాలామంది కస్టమర్లు కూడా సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే డిక్కీ స్పేస్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అసలు చాలా ఫ్రీగా డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఇది వచ్చేసి డ్రైవర్ వచ్చేసి 87,000 డ్రైవర్ ఉందండి. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 అండి, 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై ఒక 5 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి. 5 lakhs బడ్జెట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్లో వచ్చేసి మనకు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మాన్యువల్ డ్రైవ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామంది కస్టమర్లకు. సో ఇప్పుడైతే ఆటోమేటిక్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కస్టమర్స్. సో ఈ వెహికల్ అయితే మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందువల్ల అని చెప్పేసి మనకి ఇది Type 3 మోడల్ అండి. ఇయర్ కూడా మనకి ఏంటంటే 2017 మోడల్ నుంచి Type 3 మోడల్ వచ్చింది. 2017 to 2023 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుంది వెహికల్. ఇదైతే కన్నా మనకు 5 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడొచ్చండి. మనం ఇక్కడికి వచ్చి కస్టమర్తో మాట్లాడుకుంటే మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, నేను చెప్పిన రేటే ఫైనల్ అని కాదు. 5 lakhs రావచ్చు. కస్టమర్ నీడ్ అవసరం ఉంటే 490కి ఇవ్వచ్చు.
సో ఆ బడ్జెట్లో అనమాట. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేశాడు. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 480 to 5 lakhs బిట్వీన్లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. మన దగ్గర వచ్చేసి 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉందండి. మనకి ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి. సివిల్ లేని వాళ్ళకైతే మనకు ప్రైవేట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది వచ్చేసి మనకు 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఎంత రేట్ అయితే మనం మాట్లాడుకుంటామో దాని మీద 60% 60 నుంచి 70% దాకా మనకు ప్రైవేట్ ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది. దట్ డిపెండ్స్ ఆన్ మోడల్ అండి. అండ్ మనకు బ్యాంక్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ ఉంటే అరౌండ్ 80% కూడా మనం ఫైనాన్స్ చేసే ఆప్షన్ అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు డీజిల్ వెహికల్ షిఫ్ట్ వెహికల్స్ అరౌండ్ 3 to 350 బడ్జెట్లో ఏమైనా కార్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర టైప్ 2 మోడల్, అంటే టైప్ 2 అంటే మనకు 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుందండి. ఈ వెహికల్కి చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ చూడండి. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది, 9666 ఉందండి వెహికల్. సో మనకు సర్వీస్ కూడా అరౌండ్ 5000-6000 సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది ఎవ్రీ సర్వీస్ కూడా. సో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇదైతే మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 3,10,000 వరకు మన కస్టమర్తో మాట్లాడొచ్చండి. హుండై వర్నా ఫ్లూయిడ్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. టాప్ మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2015 మోడల్ సార్. ఇదైతే వెహికల్ అయితే చాలా కండిషన్లో ఉంది సార్. మనకి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటున్నాయండి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా సెడాన్లో అయితే చాలా అఫిషియల్గా ఉంటుంది లుకింగ్ కూడా. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 5,40,000 లేదా 5,50,000, 5,40,000 లేదా 5,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది వచ్చేసి హుండై ఎక్సెంట్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 78,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే ఇక్కడ మనకు ఇది వచ్చేసి చాలా ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అరౌండ్ 20 to 24 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 20+ కూడా మైలేజ్ ఇస్తుంది. సో అందుకే చాలామంది ట్యాక్స్ ప్లేట్లో కూడా ఎక్కువ ఈ కార్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇది మనకు మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 లేదా 3,90,000, 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. చేసుకోవచ్చు అండి. అంటే మనకు ఓన్ ప్లేట్ టు ట్యాక్స్ ప్లేట్ అనేది ఫైనాన్స్ చేయరండి ఎక్కడ కూడా. సో ఓన్ ప్లేట్ మాత్రమే ఫైనాన్స్ చేస్తారు. ఈ వెహికల్ మీద 70% లోన్ అనేది మనం కస్టమర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వస్తుంది. ఇది 15 మోడల్ కాబట్టి మనకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ ఫైనాన్స్ కూడా చేపిస్తామండి. అరౌండ్ మనకు ఇదైతే మనకు దాదాపుగా ఒక 250 to 3 lakhs దాకా లోన్ అనేది వస్తుందండి. సో మైలేజ్ కూడా అడ్వాంటేజ్, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో టోటల్ టాప్ మోడల్ అనమాట. ఈ వెహికల్ గురించి పర్టికులర్గా చాలామంది కస్టమర్లు అడుగుతుంటారు. సో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు 380-390 బడ్జెట్లో రావచ్చండి. హుండై వర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 68,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పికప్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 6,20,000 అండి, 6 లక్షల నుండి 6,20,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి పర్టికులర్గా చాలామంది కస్టమర్లు అడుగుతుంటారు, ఎందుకంటే ఇది మైలేజ్ పరంగా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో కంపారిటివ్ మనం మారుతి వెహికల్తో కంపేర్ చేసుకున్నా సరే మనకు మైలేజ్ అనేది 24-25 కూడా మైలేజ్ ఇస్తుందండి హైవేలో. మనం డ్రైవ్ చేసే డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అనమాట. ఇదైతే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంది. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్. సో డిక్కీ ఇది లాంగ్ డిక్కీ ఉంటుందండి. ఫోర్డ్ ఆస్పైర్ వచ్చేసి మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకు 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్, 2015 మోడల్. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000 బడ్జెట్లో మాట్లాడచ్చు అండి. 3,60,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా బ్రియో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ వేరియంట్ అండి. విఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో మనకి హ్యాచ్ బ్యాక్లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకు అరౌండ్ 4 lakhs, అండర్ 4 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ కార్ చూసే వాళ్ళకైతే హోండా బ్రియో అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుందండి. సో ఇంజన్ వైజ్గా అయితే దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో బాడీ బిల్డ్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇదైతే కన్నా మనకు 2014 మోడల్ సార్. ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో మనకు విఎక్స్ కాబట్టి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబిలిటీ ఉంటాయండి.
సో ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 లేదా 3,70,000, 3,60,000 లేదా 3,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. క్యాబ్ అనేది మనకు ఇప్పుడు ఏదైనా మైలేజ్ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదండి. సో ఇది పెట్రోల్ ఆటోమేటిక్ కాబట్టి ట్యాక్స్ ప్లేట్లో యూజ్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. సో డీజిల్ అయినా సరే, ఇప్పుడు డీజిల్ వెహికల్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్సెంట్ వెహికల్ కానీ, అమేజ్ వెహికల్ కానీ, డిజైర్ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనకు ట్యాక్స్ ప్లేట్లో నడిపించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఓన్ ప్లేట్ ట్యాక్స్ ప్లేట్ అనేది ఫైనాన్స్ చేయడం జరగదు. సో మనకు వైట్ ప్లేటే మీరు క్యాష్లో తీసుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 4 lakhsలో మీరు కారు కొన్నారు, 4 lakhs టోటల్ అమౌంట్ క్యాష్ అన్న ఆన్లైన్ అయినా చేసి మీరు వెహికల్ తీసుకున్న తర్వాత ఓ 20,000 ఎక్స్పెన్సెస్ అవుతుందండి. దేని గురించి ట్యాక్స్ ప్లేట్ చేసుకోవడానికి, వైట్ ప్లేట్ ట్యాక్స్ ప్లేట్ కన్వర్ట్ చేసుకోవడానికి 20,000 అవుతుంది. 20,000 మాకు ఇస్తే మేము ట్యాక్స్ ప్లేట్ కూడా చేసి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామండి. మారుతి డిజైర్ వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్, టైప్ 3 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZDI ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 79,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. 4 టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయండి. సో ZDI ప్లస్లో మనకు అడిషనల్గా ఏమొస్తాయంటే టచ్ స్క్రీన్ ఉంటుంది, ఇందులో పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మైలేజ్ కూడా మనకు 20-22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లుక్ వైజ్గా కూడా మనకు మినీ కూపర్ లుకింగ్ ఉంటుంది. సో ఈ వెహికల్ అనేది చాలా అంటే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో టైప్ 3 మోడల్కు. ఇదైతే మన ప్రైస్ పరంగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6,70,000 నుంచి 7 lakhs, 6,70,000 నుండి 6,90,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా సిటీ వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవెన్ వచ్చేసి 52,000 డ్రైవెన్ ఉంది. సో హోండా సిటీలో ఏంటంటే మెయిన్గా పెట్రోల్ వెహికల్ చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. సో మనకి పికప్ వైజ్గా బాగుంటుంది వెహికల్ అయితే. మనకు ఫీచర్స్ అనేటివి ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయండి. సో వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఇది అఫిషియల్గా మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకు మెయింటెనెన్స్ కూడా హోండా సిటీ ఒక వైజ్ చెప్పాలంటే ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ అనేవి మ్యాక్సిమం 99% రావండి. సో మనకు వెహికల్ అనేది కండిషన్ చాలా బాగుంది. ఇది ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్ అండి. ఇది వచ్చేసి మనకు టైప్ 3 మోడల్ అండి. సో ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోల్క్స్వ్యాగన్ MU వెహికల్ సార్. సో ఈ వెహికల్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే బాడీ బిల్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్, డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి, టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 77,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు మనకు ఆ చిన్న వెహికల్ అయిన ఉండాలి, మోడల్ బాగుండాలి, మనకు చిన్న ఫ్యామిలీకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకైతే మనకు రెనాల్ట్ క్విడ్ అనేది చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మనకు బాడీ బిల్ట్ కూడా ఇది రెనాల్ట్ కంపెనీ కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది బాడీ వైజ్గా. ఇదైతే మనకి ఇయర్ 2020 మోడల్ సార్, 2020 మోడల్. ఇది వచ్చేసి మనకు RXL వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2020 మోడల్ మారుతి బెలినో వెహికల్ సార్. బెలినోలో వచ్చేసి డీజిల్ గురించి పర్టికులర్గా చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది అనమాట. ఇందులో మనకు ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అయితే కన్నా కండిషన్ చాలా బాగుంది సార్. 4 టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్కు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 అండి, 5,50,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇది వచ్చేసి కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉందండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్, 82,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. సో మారుతి షిఫ్ట్ వెహికల్ పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ ఇది పికప్ కూడా చాలా బాగుంటుందండి. పెట్రోల్ వెహికల్లో వచ్చేసి మెయింటెనెన్స్ అనేది 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇదైతే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా చెప్తున్నాండి 4 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడొచ్చండి. 2015 మోడల్ పెట్రోల్ వెహికల్ 4 lakhs బడ్జెట్ అంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి వెహికల్. ఇది మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 నుంచి 3,70,000, 3,50,000 నుండి 3,70,000 వరకు అప్రాక్సిమేట్గా ఉండొచ్చండి ప్రైస్ సార్. ఇది మారుతి బెలినో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్, 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్.
ఇది వచ్చి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6,50,000 అండి, 6,50,000 లేదా 6,60,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సార్ ఈ వెహికల్ వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ అండి. ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఫ్యూయల్ డీజిల్ వెహికల్ 2017 మోడల్ అండి. అప్రాక్సిమేట్గా 6,50,000 బడ్జెట్లో ఉండొచ్చండి. ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ డిజైర్లో అరౌండ్ 450 బడ్జెట్లో డీజిల్ కార్స్ కూడా చాలా మంది చూస్తుంటారు కస్టమర్స్. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అండి. వీడిఐ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయండి. మైలేజ్ అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షిఫ్ట్ డిజైర్ వెహికల్ 2014 మోడల్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మా దగ్గర 10 to 15 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి గ్రాండ్ ఐటెన్ వెహికల్స్. ఇందులో మనకు 2010 మోడల్ నుంచి 2020 మోడల్ వరకు కూడా నియోస్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వెహికల్ వచ్చేసి హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇందులో మనకు వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్, పుష్ స్టార్ట్ బటన్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,50,000 లేదా 3,60,000, 3,50,000 లేదా 3,60,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2015 మోడల్. డ్రైవింగ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటరింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,50,000 లేదా 4,60,000, 4,50,000 నుండి 4,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇది హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 2016 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 57,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మీటరింగ్ సార్. ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4 lakhs బడ్జెట్లో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 390 నుంచి 4 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడి ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. డ్రైవెన్ వచ్చేసి 70,000 డ్రైవెన్ ఉంది. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000 నుంచి 4,80,000, 4,60,000 నుండి 4,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో 4,60,000 కూడా ట్రై చేసే అవకాశం అయితే ఉందండి వెహికల్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, 2012 మోడల్ డీజిల్ వెహికల్, వీడిఐ అండి. మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది టైప్ 2 మోడల్ అండి. ఈ వెహికల్కి వచ్చేసి డిమాండ్ చాలా బాగుంటుంది. ఇది మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 లేదా 3,60,000, 3,50,000 నుండి 3,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. పుష్ డాట్ బటన్, ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవ్, 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. టోటల్ టాప్ మోడల్ అనమాట వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,50,000 నుంచి 5,70,000, 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. 2017 మోడల్ ZXi ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. హుండాయ్ నియోస్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ ఇందులో మనకు టోటల్ టాప్ మోడల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో 98% అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. సో ఇదైతే మనకు డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవ్, ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మీటరింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. నియోస్ ఆటోమేటిక్ 2019 మోడల్. ఇది నీ కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,70,000 లేదా 5,80,000, 5,70,000 నుండి 5,80,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు గ్రాండ్ ఐటెన్ తక్కువ బడ్జెట్లో అరౌండ్ 3 lakhs బడ్జెట్లో కూడా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర గ్రాండ్ ఐటెన్ అవైలబుల్ ఉంది సార్. 2013 మోడల్, 2013 మోడల్. ఈ గ్రాండ్ ఐటెన్ రావడం మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2013 నుంచి 2019 వరకు మనకు గ్రాండ్ ఐటెన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సేమ్ ఉంటుంది అంతా కూడా. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. పుష్ డాట్ బటన్ కూడా ఉంది వెహికల్కి. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 అండి, 3,10,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 3,10,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ ఎలైట్ i20 సార్. ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్,
ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ప్లస్ వేరియంట్ అనమాట. స్పోర్ట్స్ ప్లస్లో వచ్చేసి మనకేమో టచ్ స్క్రీన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, అన్నీ మనకు ఆస్ట్రాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ ఉంటాయండి. సో జస్ట్ ఆస్ట్రాకు ఈ స్పోర్ట్స్ ప్లస్ వేరియంట్ డిఫరెన్స్ అంటే పుష్ డాట్ బటన్ ఒకటే ఉంటుంది, ఉండదు. రిమైనింగ్ అయితే ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. ఇది 2019 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,10,000 అండి, 6,10,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై ఎలైట్20 సార్, 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుందన్నమాట. సో ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 37,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. సో మార్కెట్లో డీజిల్ వెహికల్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో డీజిల్ అయినప్పటికీ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. చాలా అంటే చాలా తక్కువ తిరిగాడు. డీజిల్లో ఇంత లెస్ డ్రైవ్ తిరిగిన వెహికల్ అనేది మార్కెట్లో చాలా రేర్గా ఉంటాయండి. 100కి ఒక వెహికల్ ఉంటుంది. సో మన దగ్గర అయితే 37,000 తిరిగిన వెహికల్ మాత్రమే అవైలబుల్ ఉంది సార్. ఇది వచ్చేసి మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 అండి, 5,50,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇదే కాకుండా మన దగ్గర హుండై ఎలైట్20 వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే మన దగ్గర ఆప్షన్స్ అయితే అరౌండ్ 10 to 15 కార్స్ అయితే మన దగ్గర ఎనీ టైం అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో చూసారు కదండి వీడియో. సో ఇవే కాకుండా మన దగ్గర చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. కాకపోతే అన్ని వెహికల్స్ ఈ వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి మనకు లిమిటెడ్ వెహికల్స్ మాత్రమే చేయడం జరిగింది. ఇవే కాకుండా మన దగ్గర ఎస్యూ సెగ్మెంట్స్లో ఈకో స్పోర్ట్స్ వెహికల్, క్రెటా వెహికల్, డస్టర్ వెహికల్స్, మనకు సెల్టాస్ వెహికల్, సో ఇవన్నీ కూడా మన దగ్గర కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 7 సీటర్కి వచ్చేసరికి XUV500, ఇన్నోవా కార్స్, ఎర్టిగా వెహికల్స్, ఇన్నోవా క్రిస్టా వెహికల్స్, TUV300 కార్స్, ఇవన్నీ కూడా మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరైనా సరే జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్నాము, నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు తద్వారా మీకు ఏ వెహికల్ అవైలబుల్ ఉందో చెప్తాను. సో మీకు అడ్రస్ కూడా, లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డ్ కూడా సెండ్ చేసేదానికి ట్రై చేస్తానండి. మీకు ఇక్కడ రావడానికి విజిట్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.